నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అంటే ఎట్లా మనము మార్చుకోవచ్చు. మార్చుకోవటం అంటే ఏంటి? దుఃఖమేమీ లేకుండా, ఏ అనవసరమైనటువంటి ఆలోచన లేకుండా మనల్ని మనం ఎట్లా మలుచుకోవచ్చు. అటు ఆ రోజుల్లో చెప్పినటువంటి భగవద్గీత ప్రస్తుత పరిస్థితులకి ఎలా ఉపయోగపడుతుంది అన్నట్లు మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకునే దానికంటే కూడా శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. ఏ పుస్తకం చదివినా, ఏ భౌతికంగా ఆలోచించినా, తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచించినా ప్రిన్సిపుల్ ఒకటే. అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరణకు తెచ్చుకోవాలి, దానిలో జీవించాలి. అప్పుడు ఏమవుతుందంటే అన్నీ మనకు తెలిసినట్టుగా జరుగుతూ ఉంటాయి అనే దాన్ని సాక్షాత్కారం అంటారు. అంటే ఏంటి? ఏదైనా కానీ ఒకటి తెలిసి చేయటం అనేది జ్ఞానం అన్నమాట. తెలియకుండా గజిబిజిగా చేయకుంటూ పోతే ఏంటి? అజ్ఞానం అంటాడు. మళ్ళీ జ్ఞానానికి అజ్ఞానానికి పెద్దగా తేడా ఏం లేదు. అంటే ఏంటి? ఇప్పుడు అజ్ఞానం అంటే ఏంటి? మనకు సంబంధించిన విషయాలన్నీ, భౌతికంగా సంబంధించిన విషయాల్లో మనకి ఎక్స్పర్టైజేషన్ ఉండొచ్చు, అన్నీ తెలుసు. కానీ ఇటు ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికే మనం ఏంటి అంటే ఈ సృష్టి ఎట్లా ఉంది, ఇట్లా ఉంది, ప్రపంచం ఇలా ఉంది, జీవత్వం ఇట్లా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు, అసలు సృష్టి ఏంటి, ఇటువంటివన్నీ సంబంధించినటువంటి విషయాలని గురించి మనకి పూర్తి జ్ఞానం లేదనమాట. అందుకని పూర్తి జ్ఞానం లేకపోవడాన్ని అజ్ఞానం అంటారు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? కొద్దిగా గొప్ప నువ్వు జ్ఞానం వచ్చిందనుకో, ఫస్ట్ నీకు జరిగే విషయం ఏంది? నీకు దుఃఖంలో నుంచి బయటపడతావు అంటాడు. అసలు దుఃఖానికి కారణం ఏందనేటువంటి విషయం మొదలుపెట్టి దుఃఖంలో నుంచి మనం ఎట్లా బయటపడచ్చు అని 18వ చాప్టర్ దాకా తీసుకెళ్ళాడు. ఈ భగవద్గీత తర్వాత ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఈ మూడు కూడా ప్రస్థానత్రయం అంటారు. అంటే ఏంటి? సిద్ధాంతం, ఆచరణ, తర్వాత సిద్ధి, అన్నీ అంతే కదా. ఏది తీసుకున్నా అంతే. ప్రిన్సిపల్, దాన్ని అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, దానికి వచ్చే ఫలం. ఇప్పుడు భగవద్గీతలో కూడా అంటే భగవద్గీత వచ్చేంటి? అన్ని ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి వ్యాస మహాముని మనకి తేలికగా అర్థం అయ్యేటువంటి భాషలో ఈ భగవద్గీతను రాశాడు. భగవద్గీత చెప్పటం జరిగింది. ఎప్పుడు చెప్పున్నారు భగవద్గీత ఈజ్ పార్ట్ ఆఫ్ భారతంలో ఒక అంశం అనమాట, వస్తుందన్నమాట. కాకపోతే ఏంటి? అర్జునుడికి యుద్ధభూమిలో బోధించడం జరిగింది అంటాడు. అంటే ఏంటి? అర్జునుడికి ఆ సిచ్యుయేషన్ అలా వచ్చేసింది. ఏదైనా మనమైనా అంతే కదా. రోజు రొటీన్గా జరిగిపోతుంది అనుకోండి, మనం దేని గురించి ఆలోచించాం, చాలా క్యాజువల్గా జరిగిపోతుంటాయి. అట్లా కాకుండా రొటీన్కి భిన్నంగా ఏదైనా ఒక ప్రాబ్లము, లేకపోతే ఒకటైతే మనం ఏదైనా చేయాల్సి రావడం వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ మన గురించి మనం అనలైజ్ చేసుకోవటం జరుగుతుంది. దాన్నే ఏమంటారు? మనకు వచ్చినటువంటి అనుభవాల్లో మనం నేర్చుకోవటం అంటారు. అంతేకాదు అంతకుముందు ఆ అనుభవం వచ్చిందనుకో, ఇప్పుడు మనకు అది వచ్చిందనుకో, వీ ఫీల్ ఇట్ ఇస్ క్యాజువల్, సహజం, అంతకుముందు కూడా ఫేస్ చేసి వచ్చాం కదా, ఇది ఒక మ్యాటర్ కదా అంటాం. ఎట్లా? నిప్పును పట్టుకున్నట్టుగా. చిన్నపిల్లలు నిప్పు పట్టుకుంటారు, మనం ఎంత చెప్పినా వినకపోయినప్పుడు ఒకటి కొడతాము, అప్పుడు ఆగుతారు. తర్వాత ఒక్కసారి పట్టుకొని చూశారనుకోండి, ఓహో నిప్పు కాలుతుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారనమాట. అంటే ఏంటి? వాళ్ళకు వచ్చినటువంటి అనుభవంలో వాళ్ళు నేర్చుకున్నారు. ఎప్పుడైతే అనుభవంలో నేర్చుకున్నారో ఏమవుతుంది? గ్రోత్ వస్తుంది. నేర్చుకోవటం లేదనుకోండి, ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎప్పుడు అవే బాధలు చెప్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా నీకు ఒక ప్రాబ్లం మనకు ఇచ్చేది ఎందుకు? ఆ సిచ్యుయేషన్స్ అన్నీ మనం గ్రో అవ్వడానికే వస్తాయి. అందువల్ల ఈ భూమి మీద ఏం వచ్చినా ఫస్ట్ ఏంటి? ఉన్నదంతా ఏంటి? మన దగ్గర ఉన్నది ఒక మనస్సు ఉంది, ఒక శరీరం ఉంది, ఒక ప్రాణం ఉంది. ఈ మూడు కానిది ఏముందంటున్నారు? ఒక నిర్వికల్పమైనటువంటి జ్ఞానం ఉంది, అదే పరమాత్మ తత్వం. దాని ద్వారానే ఇవన్నీ వ్యక్తమైంది అంటున్నారు. మరి అదే ఒకటే, మరి ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆ పరమాత్మ తత్వం ఎక్కడుంది అంటున్నారు? అణువణువు ఉంది అంటున్నారు. ఉండడం అంటారు. అణువణువు ఉన్న పరమాత్మ తత్వం మన దగ్గర లేదా? మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర లేదా? అందరి దగ్గర అదే ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి మనకి లేదు. ఎందుకు ఆ గుర్తించే శక్తిని పోగొట్టుకున్నాము? ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడి సమస్య అనమాట. ఏంటి అర్జునుడి సమస్య? మన సమస్య ఒకటే. ఒకటే ఒక సమస్య ఏంది? ఐడెంటిటీ. నేను పరమాత్మ తత్వం అనే విషయం నాకు కాగడా పెట్టి వెతికినా నాకేం తెలియదు. ఇప్పుడు నేనెవరు? నేను సో పేరు. నాకున్న కష్టం ఏంటి? ఇదిగో నా మాట వాళ్ళు వింటలేదు, ఇదిగో నా ఆస్తులన్నీ వాళ్ళు మోసం చేసి తీసేసుకున్నారు. ఇంతకంటే ఏమున్నాయా? పుత్రుడు, తర్వాత మనం పెళ్లి చేసుకున్న మనుషులు, తర్వాత మన ఆస్తులు. ఈ మూడే ఈ శరీరానికి సంబంధించిన విషయం. అవేంటి? విషయాలు, వస్తువులు. ఇప్పుడు అర్జునుడి సమస్య కూడా ఏంటి? యుద్ధం చేయడం అర్జునుడికి కష్టమా? కాదు. కానీ ఏంటి? నేను యుద్ధం చేస్తాను, వీళ్ళు చచ్చిపోతారు అనేటువంటిది అహంకారం. అంటే ఏంటి? డెఫినెట్లీ నేను విన్ అవుతాను అనేటువంటి అహంకారంలో ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళంతా ఏమైపోతారు? వీడియోలు అవుతారు, ఆస్తులన్నీ పోతాయి, నానా కష్టాలు పడతారు, అన్నీ మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని నేను యుద్ధం చేయను అంటాడు. అంటే ఏంటి? ఈయన తన అహంకారంతో విషయాలన్నీ ఊహించేసుకుంటున్నాడు.
అంటే తన పక్కన ఎవరున్నాడు? భగవతత్వం అంశమైనటువంటి కృష్ణుడు ఉన్నాడని తెలుసు. అంతే కదా! బోలెడు మంది వేల సైన్యంతో నాకు పని లేదు, నాకు ఒక కృష్ణుడు ఉంటే చాలని ఎందుకు కోరుకున్నాడు? ఆ అర్జునుడు ఆ శక్తి ఉన్నది అనేటువంటి విషయం తెలుసు. ఇంత తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? అజ్ఞానంలో పడిపోయినాడు. నా వల్ల కాదు, నేను చేయనని కూర్చున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. మీరు ఎవరినన్నా కదిలించండి, భారతదేశంలో అందరూ ఫిలాసఫీ వండర్ఫుల్గా మాట్లాడతారు. ఫిలాసఫీ మాట్లాడని వాళ్ళే లేరు అసలు. మన భాషలోనే ఫిలాసఫీ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ అయిపోయింది. వాడి కర్మలేండి, అనుభవించక తప్పదు, వాడు అలా చేశాడు, వాడి పాపం అండి, వాడు పుణ్యం చేసుకున్నాడండి, వీడు అలా అనుభవిస్తున్నాడు, వీడు హ్యాపీగా ఉన్నాడు అంటే ఏంటి? అన్నిటికీ తీసుకొచ్చి మన భగవతత్వాన్ని, ఫిలాసఫీని తీసుకొస్తాం. ఫిలాసఫీ అంటే ఏంటి? ఎవరైతే ఆచరణ చేయకుండా మాట్లాడతామో దాన్ని ఫిలాసఫీ అంటారు. నిజం చెప్పాలంటే జ్ఞానం వచ్చేటప్పటికేంటి? మనం ఆచరణ చేయడానికి కొద్దిగా గొప్ప ప్రయత్నం చేసుకుంటూ మనం మార్చుకుంటూ పోతున్న దాన్ని జ్ఞానం అనమాట. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏంది? ఐడెంటిటీతో తెగ ఇబ్బంది పడుతుంటే భగవాన్ చెప్తాడు, నువ్వు అనవసరంగా బెంగపడవాకపోయా, అసలు సత్ అనేది ఉన్నది, ఆ సత్ అంటే ఏంటి? అది అసలు మారదు, ఏమి లేదు, అక్కడ పడుంది. అందుకని దాని ద్వారా మనమందరం వచ్చిన వాళ్ళమేను. కాకపోతే నాకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి ఏం జరిగింది, ఏం జరగబోతుందని తెలుసు. నీకు ఆ జ్ఞానం లేదు, ఎందుకంటే నాదే శరీరము, నేనే యుద్ధం చేస్తున్నానని లిమిట్లో బాధపడుతున్నావు. అందుకని ముందు నువ్వు దాంట్లో నుంచి బయటికి రా, నీకు విషయం బోధిస్తాను అని అంటాడు. సరే నాయన బోధించు, నాకు ఏం అర్థమై చావడం లేదు, నేను చాలా దుఃఖపడుతున్నాను, నాకు అసలు అంతం లేకుండా ఉంది, నాకు ఏదోటి చెప్పు అని అంటాడు. సరే ఏంటి చెప్పు అనేటువంటి విషయం ఏంటి? సరెండర్ అయిపోయినాడు అనమాట. అప్పటిదాకా ఏంటి? అహం ఉందనుకో, ఎవరు చెప్పినా వినరు, నాకే తెలుసు కదా, నేనే చేస్తాను కదా అంటాడు. అహం కొంచెం జారిందనుకో, ఎవరో ఒకరి మీద ఆధారపడతారు, ఎక్కడికన్నా పోతే ఈ సమస్యకు సొల్యూషన్ వస్తుందనే విషయం గ్రహిస్తారు. ఇదంతా కూడా మళ్ళీ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవతత్వమే. ఇక్కడ మళ్ళీ మంచి లేదు, చెడు లేదు, తర్వాత ఏంటి వచ్చేది మనకే లోపల, మళ్ళీ సొల్యూషన్ వచ్చేది మనకే. నాకు ఈ ప్రాబ్లం పోయింది, హ్యాపీగా ఉన్నాను అని మనకి ఉన్నదంతా మళ్ళీ మన మనసే, ఇంకా అల్టిమేట్ ఏం లేదు. సో ఇక్కడ చెప్పిన తర్వాత ఏం చేస్తారు? దానికి ఆయన సాంఖ్యయోగం బోధించాడు. ఏంటి సాంఖ్యం అంటే? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం. దాంతోపాటు ఈ ప్రకృతి రకంగా ఈ పంచభూతాలు, ఆ తర్వాత జీవత్వము, ఈ అన్నీ వ్యక్తమైనయ్యా, ఇదంతా ప్రకృతి పోతూ ఉంటుంది, దీన్ని మనం ఏం చేయలేము. కాకపోతే నువ్వు కూడా భగవతత్వాన్ని నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, ప్రతిదీ జరగాల్సింది ఉంటుంది, జరుగుతుంది, వెళ్ళిపోతుంది, అందులో నీ రోల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేనే బాధపడుతున్నావు, నువ్వంటూ ఏం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు వచ్చి కర్మయోగం ఆచరించు, కర్మ ఆచరించు, కర్తృత్వ భావం ఎప్పుడైతే పోగొట్టుకున్నావో అంతా ఒకటే అనే విషయం నీకు తెలుస్తుంది అని సాంఖ్యయోగం చెప్పి, కర్మయోగంలో కూడా ఏంది? నువ్వు చేసే ప్రతి పని యోగంలాగా చెయ్యి. యోగం అంటే ఏంటి? ఒక పూజ, ఒక యజ్ఞంలాగా చెయ్యి. అప్పుడు నువ్వు ఆ చేస్తున్న పనికి నీకు ఫలితంతో సంబంధం ఉండదు, నీ మనసు ఏమవుతుంది? శుద్ధి అయిపోతుంది. ఒక్కసారి నువ్వు శుద్ధి మనసు అయిందంటే సత్యమేంటో అసత్యమైందో నువ్వే గ్రహించుకుంటావు, నీకెవరు చెప్పక్కర్లేదు అని కర్మయోగం బోధించి ఇప్పుడు మళ్ళీ 4వది ఏం చెప్పాడు? కర్మని జ్ఞానని ఎట్లా సన్యాసంగా భావించాలి అని చెప్పాడు. సన్యాసం అంటే ఏంటి? వదిలేయడం. ఇప్పుడు కర్మని జ్ఞానాన్ని కూడా ఎట్లా వదిలేస్తాము? ఎలా వదిలేస్తామంటే ఉన్నదంతా అదే అయినప్పుడు నువ్వు అంటే సన్యాసం అంటే ఏంటి? నువ్వు నీకు భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటావో నీ దగ్గర నుంచి అన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి, నువ్వేవి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని జ్ఞానికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని 4వది చెప్పాడు. ఇప్పుడు మనం 5వ అధ్యాయం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటి? కర్మ సన్యాస యోగం చెప్తున్నాడు. అల్టిమేట్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఉన్నవి 2 ఏంటి? 2 మళ్ళీ శరీరంతో కూడా కలిపితే 3 అనుకుందాం. మన దగ్గర ప్రాణం ఉంది, ఆ ప్రాణశక్తే కర్మ, అంతకంటే ఇంకేం లేదు. 2వది ఏంటి? ఆ ప్రాణశక్తిని వాడి పనిచేయించేది మన జ్ఞానశక్తి. అందుకని ఏంటి? ఈ జ్ఞానము, ప్రాణము, ప్రాణశక్తి, ఈ క్రియ, ఈ 3 దేనికి వచ్చున్నాయి? అస్థి అంటే ఉండడం జరిగింది, భాతి అంటే ఉండడం అనే విషయం తెలిసింది, అంతే. అంటే అస్థి, భాతి, ప్రియం, నామరూప అనేది మొత్తం ఇది సృష్టి అన్నమాట. ప్రపంచం అంటే ఏంటి? నామాలు, రూపాలు, అంతే. అంటే ఉండడంలో నుంచి వచ్చింది మనకి తెలుసు. మనకి తెలిసింది ఏంటి? మళ్ళీ ప్రపంచంలో ఉన్న మనుషులు, వాటి వస్తువులు తెలిసినాయి. ఇందులో ఏం చెప్పాడు? ఇక్కడ అసలు దుఃఖం అనే పాయింట్ లేదు. దుఃఖం ఎవరికి? పరమాత్మతత్వానికి దుఃఖం లేదు. నువ్వు కూడా పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వానివి. పరమాత్మతత్వం అంటే ఏంటి? బ్రహ్మానందం అంటే ఏంటి? ఒక వస్తువుతోని, ఒక మనిషితో కానీ సంబంధం లేనటువంటి బ్రహ్మానందం. ఆ ఆనందం ఎక్కడుంది? నీతోనే ఉంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ఆనందం కాదు, నేను సోన్సు మనిషిని, ఇదిగో నాకు ఈ సమస్యలన్నీ వచ్చి పడ్డాయి, ఈ సమస్యలో నుంచి బయటపడాలి, నా సమస్యకంత కారణం వేరే వాళ్ళు అనేటువంటి నువ్వు ఊగులాడుతున్నావు. అవన్నీ ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు కర్మని యోగంగా చేయటం మొదలు పెడతావో నీ మనసుకు నిశ్చలం వచ్చేసి నీ బుద్ధికి వికాసం జరిగి అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు, అవతల వాళ్ళు, యువతల వాళ్ళు అనేది పోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ చేసేవాళ్ళైనా చేయిస్తున్నదైనా పరమాత్మతత్వం అనేటువంటి భావం నీకున్నప్పుడు దానికి సంబంధించిన
ఫలం కూడా నీకు అంటదు అని కర్మయోగం చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇందులో కూడా మళ్ళీ ఇంట్రడక్షన్ అదే చెప్పి కర్మ సన్యాస యోగం అంటే ఏంటంటే మరి రెండు కరెక్టేదయ్యా, కర్మ సన్యాస యోగానికి కర్మయోగానికి తేడా ఏంది, మరి నేను ఏం చెయ్యాలని అనుకుంటాడు. ముందు నువ్వు బుద్ధి శుద్ధి కావాలి కదటయ్యా, అందుకని కర్మయోగం చెయ్యి. ఎప్పుడైతే నీ బుద్ధి శుద్ధి అయిందో ఆటోమేటిక్గా కర్మలు నువ్వు చెయ్యక్కర్లేదు, నీకు నువ్వు చేయాల్సిన కర్మలు మాత్రమే నీ దగ్గరకు వస్తాయి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అవే వాటంతట అవి పడిపోతాయి. అంటే కర్మ కూడా సన్యాసం అయిపోతుందంటే ఏంటంటే కర్మ కూడా వదలడం జరుగుతుంది. కాకపోతే ఏంటి, నీకు దుఃఖం ఉన్నంతకాలం నీకు అంత యోగం లేదు, అప్పుడు నీకు కర్మయోగం చేసి తీరాల్సిందంతే కదా, నేను చంపుతాను అని ఏడవడం జరుగుతుంది కదా. అంటే దుఃఖం ఉన్నంత వరకు నీకు ఇంకా ఆ నిశ్చలమైన స్థితి రాలేదు. అప్పుడు కర్మయోగం చేసి నువ్వు మనసు నిశ్చలం చేసుకున్నప్పుడు అప్పుడు అంత పరమాత్మతత్వం పనే జరుగుతున్నప్పుడు కర్మ కూడా నీ దగ్గర నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని. ఆ తర్వాత ఈ రెండిట్లో కూడా అంటే ఇవి జ్ఞానం తెలిసిన వాడికి కర్మకి జ్ఞానానికి భేదం లేదనే విషయం గ్రహిస్తాడు. ఎందుకు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి ఎప్పుడైతే గ్రహించాడో ఆ పనులే జరిగిపోతున్నటువంటి విషయం అవగాహనకు వచ్చినప్పుడు ఇంకా కర్మ చేసేది ఎవరు, చేయించేది ఎవరు, జ్ఞానం ఎవరు, ఇదంతా ప్రకృతి ఉన్ననాళ్ళు ఉంటుంది. ఏంటి ఏది చెప్తాడు మనం సంచితం ఆగామి ప్రారంధం అని. ఎప్పుడైతే నేనే ఆ భగవతత్వం అన్నప్పుడు ఇంక నీకు ఆగామి లేదు, ఎందుకు ఇంక నువ్వేం చెయ్యవు కదా, ఫలితం లేదు కదా. ఎప్పుడైతే ఫలం ఆశించడమో నష్టం ఆశించినప్పుడో పాప పుణ్యాలు లేనప్పుడు ఇంకా నీకు రాబోయేది లేదు. ఇక సంచితానికి సంబంధించినవన్నీ జరిగిపోతున్నప్పుడు నువ్వేమనుకుంటావు, అంత ప్రారంధంలో పోతుంది, ఇంత చిన్న విషయాన్ని పోతుంది, థ్యాంక్ గాడ్ అని అనుకుంటావు. అందుకని నీకు ఇప్పుడు ప్రస్తుతంలో కూడా నీకు ఎలాంటి సమస్య ఉండదు, అంతా వచ్చేసింది పోతుంది అనుకుంటావు కదా. అలాంటప్పుడు నీకు ఇంకా ప్రారంధం కూడా ఏముంది. అందుకని ఈ మూడు స్థితులు నీకు రావాలంటే నీకు ఉండాల్సింది జ్ఞానము. మరి జ్ఞానం నీకు సడన్గా రాదు కాబట్టి కర్మని యోగంగా చేయటం అలవాటు చేసుకో. చేస్తున్న పని జరుగుతున్న పని అంతా కూడా పరమాత్మతత్వ భావం, పూజ, యజ్ఞం, యాగంలాగా చేసుకుంటూ కనుక పోయినావంటే దానికి నీకు ఇది ఎలాంటిది అంటదో నేను చెప్పి ఏంటి తెలిసిన వాళ్ళకి సాంఖ్యం అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళకి కర్మయోగానికి భక్తికి వీటన్నిటికీ పెద్దగా తేడా లేదు, ఏదైనా ఒకటే పరమాత్మతత్వమేనా నిన్న చదివాము. ఈరోజు ఏంది వచ్చింది, ఇప్పుడు 5వది చూస్తున్నాం చూడండి. జ్ఞానయోగులు పొందు పరంధామమే కర్మయోగులను పొందుదురు, జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూసివాడే యథార్థమును గ్రహించను. ఇక్కడ అల్టిమేట్ ఏంటి, జ్ఞానస్థితి అయినా కర్మస్థితి అయినా ఒకటే అంటాడు. ఏంటి కర్మస్థితి ఏంది, నా శరీరం కోసం నా కోసం చేసుకొని కర్తృత్వ భావం ఉంటే కర్మ. అలాగోకుండా పరమాత్మతత్వ భావంతో పని జరుగుతూ ఉన్నప్పుడు అది కూడా జ్ఞానమే కదా. అంటే అంతే కదా, నాది అని చిన్న వ్యవహారం ఉన్నప్పుడు చిన్న మనసు చిన్న ఆలోచనలు ఉంటాయి, అంతా ఒకటే అనేటువంటి స్థితి ఉన్నప్పుడు నువ్వు కర్మ చేస్తే ఏం చేయకపోతే ఏమి అంటే ఆ జరుగుతున్న కర్మ కూడా పరమాత్మతత్వ భావంలో జరుగుతున్నావు కాబట్టి జ్ఞానానికి కర్మకి పెద్ద తేడా లేదు. కాబట్టి జ్ఞానయోగికి ఏ ఫలితం అయితే వస్తుందో కర్మయోగికి కూడా అదే ఫలితం వస్తుంది అని అంటాడనమాట. ఆ తర్వాత 6వది అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనసు ఇంద్రియాలు శరీరాల ద్వారా జరుగు కర్మలన్నిటి ఎందును కర్తృత్వాన్ని త్యజించుట కష్టం. భగవత్స్వరూపమును మననం చేయి కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కర్మయోగము చేస్తావు, కర్మయోగం చేసినందువల్ల ఏమొస్తుంది, కర్మయోగం అంటే ఏంటి, మళ్ళీ అల్టిమేట్ అన్నిటికీ మళ్ళీ లింకు కొట్టేదంతా చెప్పాలంటే జ్ఞానమే. ఎక్కడ కర్మ జరిగేది ఎక్కడ, అంతే కదా. నాకు ఆలోచన వచ్చింది, పోయి నాకు ఏదైనా పని చేద్దామని, ఆ పనికి సంబంధించిన జ్ఞానం నా దగ్గర ఉంది, నేను పోతాను ఆ పని కండక్ట్ చేస్తాను, అది నాది కోసమే చేసుకున్నాను, నాకే ఏదైనా తినాలనిపించింది చేసుకున్నాను, దానికి సంబంధించిన ఫలం పుణ్యం లాభం నష్టం నాదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, కర్మయోగంలో కర్తృత్వ భావం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు నీకు కర్మయోగం అనుష్ఠించగా అట్లాంటి అంటే ఏంటి, కర్తృత్వ భావం లేకుండా పరమాత్మతత్వ భావం అనేటువంటి కర్మయోగ స్థితి లేకుండా కర్మ సన్యాసం రాదు అంటాడు. కర్మ సన్యాసం అనగా ఏంటి, మళ్ళీ అనుష్ఠించక సన్యాసం కర్మ సన్యాసం రాదు అంటాడు. మళ్ళీ ఇక్కడ సన్యాసం అంటే ఏంటి, అన్నీ వదిలేయడం అంతే కదా. వాడి సన్యాసం అండి అంటాడు. సన్యాసం అంటే ఏంటి, అన్నీ వదిలేసిన వాడు. ఏంటి అన్నీ వదిలేసేది అసలు ముఖ్యంగా, ఒక్కసారి మనసు వదిలేశాడు ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోతాయి అంతే కదా. ఇప్పుడు మన కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలకు సజెషన్ ఇచ్చేది ఎవడు, మనసు ఇస్తుంది. మనసు సజెస్ట్ చేసినప్పుడు నడిచేది ఏంటి, పనులు కాళ్ళు చేతులు మన ఎక్స్క్రిషన్ వీటికి సంబంధించినవన్నీ పనులు జరుగుతాయి. అంటే మన దగ్గర ఉన్న జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని నడిపించేది ఎవరు, మళ్ళీ అల్టిమేట్ వచ్చి ఎంతసేపు చెప్పినా కర్మ అన్నా కూడా మళ్ళీ వచ్చేది జ్ఞానమే. జ్ఞానం అంటే మళ్ళీ మనసే. మనసు అంటే మన శరీరం గురించి ఆలోచిస్తే మనసుని ఎక్స్పాండ్ చేసి ఆలోచిస్తే పరమాత్మతత్వం. ఎప్పుడైతే నీకు ఇంద్రియ నిగ్రహం లేకుండా సన్యాసం కుదరదు అంటాడు. చాలామంది ఏంటి, నేను సంసారం పడలేను అని పారిపోయి సన్యాసం తీసుకుంటారు. అది కరెక్ట్ సన్యాసం కాదు. ఎందుకు, అక్కడ జ్ఞానం లేదు.
భగవంతుడిచ్చినటువంటి పరమాత్మ తత్వం ఇచ్చినటువంటి పనులు నిర్వర్తిస్తూ ఒక రకమైనటువంటి మానసిక సన్యాసం తీసుకోగలిగినప్పుడు, కర్మయోగం చేస్తున్నప్పుడు కూడా సన్యాసి అవుతాడు తప్ప, అన్ని వదిలికెళ్ళి హిమాలయాల్లో ఉండి గంజాయి తాగుతూ అట్లా చేసేవాళ్ళు అది అది జ్ఞానమైనటువంటి సన్యాసం కాదు, పారిపోయే సన్యాసం. అటువంటి వాళ్ళకేంటి ఇంద్రియాల నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నాకు అన్నీ ఉంటాయి, కానీ నాకు ఇది పనికిరాదు అనే విషయాన్ని నాకు గ్రహించాలి అంటే అవన్నీ నేను కొద్దో గొప్ప ఫుల్గా అనుభవించుండాలి కదా. అనుభవించకుండా ఇది కరెక్ట్ కాదు అంటే వాడి మనసులో ఒక మరక ఉండనే ఉంటుందిగా, ఇందులో ఏదైనా ఉందేమో ఏదో ఉందని. కాకపోతే దాన్ని అణచిపెట్టేస్తున్నాడు. అంటే ఈ అణచిపెట్టడం అనేది సన్యాసం కాదు. అంటే నీకు ఫ్రీడమ్ అవసరం. ఫ్రీడమ్ తోటి నువ్వు చేసే ప్రతి పని పరమాత్మతత్వం పని అన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు రాలిపోతాయి. ఎప్పుడు రాలిపోతాయి? నీకు వచ్చింది ఏంటి? నా కోసం నేను పని చేయడం లేదంటే ఎందుకు చేసుకోవటం లేదు? నా మనసుకు నాకు స్వార్థం లేదు, నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే శక్తి నాకు ఉంది. అప్పుడు చేసేటువంటి సన్యాసమే కర్మ సన్యాసం అవుతుంది తప్ప ఊరికి సన్యాసం తీసుకుంటే సన్యాసం కాదు అని చెప్తూ ముఖ్యంగా ఏంటి, కర్మలన్నింటినీ కూడా కర్తృత్వ భావం త్యజించి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని మనసును కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సన్యాసం నడుస్తుంది. అప్పుడు మాత్రమే ఆ కర్మయోగి భగవతత్వ భావాన్ని కంప్లీట్గా పొందుతాడు, ఆ ఊహలోనే ఉండగలుగుతాడు అంటాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, మనస్సును వశమినందుంచుకొనిన వాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి గలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తనను ఆత్మగా కలవాడగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానేనంటావు. ఎంతసేపు చెప్పినా ఏంటంటే మహానుభావులు మనకి తేలికగా అర్థం అవ్వడానికి చెప్పిందే చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇంద్రియాలను అయితే కంట్రోల్ చేసుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే తర్వాత ఆ కర్మలకి తనకి అవి అకర్మాలుగా జరిగిపోతాయి. అంటే ఏంటి అర్థం, నేను చేస్తున్నాను అంటే నాకు లాభమో నష్టమో పడుతుంది. అకర్మలు అంటే నేను ఏమీ చేయడం లేదు, నాకు ఏమీ తెలియదు, నా మనసు నా శరీరం నా ఇంద్రియాలు అవన్నీ కూడా వాటి పనులన్నీ అవి చేసుకుంటూ పోతున్నాయి తప్ప నాకేం సంబంధం లేదు, వీటితో నాకేం లాభ నష్టాలు లేవు, భగవంతుడి దయ వల్ల పనులు జరిగిపోతున్నాయి అనేటువంటి భావనలో మనం ఉండగలగాలి. అంటే మన ఇంద్రియాలని మనసుని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానస్థితిలో ఉన్నవాడికి మాత్రమే పరమాత్మ తత్వభావాన్ని 24 గంటలు ఉండగలడు. తర్వాత అతనికి ఏ కర్మలు అంటించుకోకుండా ఉండగలడు అని అంటాడు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చెప్తాడు, 9ది, తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఉన్నను ఇంద్రియాలు తమ తమ విషయములందు వర్తించుచున్నవనియు తానేమీ చేయుటలేదనియు భావించు. అంటే అల్టిమేట్గా ఏంటి, ఇక్కడ మన కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది, నాలుక రుచి చూస్తుంది, అట్లాగే మన హృదయం వచ్చేటప్పటికే స్పర్శ చూసుకుంటాము, ఆ తర్వాత ఆకాశతత్వం వచ్చి వినడం జరుగుతుంది. అంటే ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు ఏంటి, పంచభూతానికి లింక్ అయినటువంటి ఇంద్రియాలు. వీటిని తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే ముక్కు ఒక వాసన మాత్రమే చూస్తుంది, దానికి మిగిలిన విషయాలు ఇంకా ఏమీ పట్టవన్నమాట. ఇప్పుడు ఎవరికైతే జ్ఞానం అంటే ఏంటి, మనసు స్థితి దాటిన వాడు ఉంటాడో వాడు ఏం చేస్తాడు, లోపల అది అందరికీ తెలుస్తుంది, తెలియని వాడు ఎవడు ఉండడు. కాకపోతే ఏంటంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం చేతరాదంతే. ఇవి ఇంద్రియాలు చేస్తున్నాయి తప్ప నాకేం సంబంధం లేదు, తింటుంటాను, ప్రసాదం అనుకొని కళ్ళకద్దుకొని తింటాము, ఓకే ఆకలేసింది, శరీరానికి పోషణ ఉండాలి, శరీరం నడిపించుకోవాలి, ఇది ఒక ఆధారం కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి ఇది నడుస్తుంది అనేటువంటి భావనలో ఉండి తింటాడు. అలాగే చూస్తాడు, కళ్ళు చూడక మానవు కదా. కాకపోతే ఏంది, సెలెక్టివ్ అంటే కరెక్ట్గా తనకి ఏది అవసరమైంది అదే చూస్తున్నాడా, అనవసరమైనవి కళ్ళల్లో పడుతున్నాయా, పడతాయి. పడ్డా మనసు కనుక కరెక్ట్గా ఉన్నప్పుడు అనవసరమైనవన్నీ తను రిసీవ్ చేసుకోడు. అలాగే చెవులు రిసీవ్ చేసుకోడు. అంటే ఏంటి, చూస్తుంటాడు, తింటుంటాడు, మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తున్నా లోపల ఉన్నటువంటి తన మనసు మీద తనకు ఒక కంట్రోల్ ఉంటుంది. అంటే ఏంటి, మనసు మీద ఎవరైతే కంట్రోల్ ఉంటుందో వాళ్ళనే జ్ఞానం అన్నాడు. ఇక్కడ ఎవ్వరు కూడా ఒక స్వర్గం ఉంది, నరకం ఉంది అదంటారు. ఎప్పుడైతే మనసును ట్యూన్ చేసుకుంటామో వాళ్ళకి దుఃఖం ఏముంటుంది. ఇప్పుడు మనం చూడకూడదు చూసాము, చూసినంతవరకు ఆగేస్తే పర్వాలా, పోదాం ఇంకేదో చేద్దామని వెళ్ళాము, మనసు మీద కంట్రోల్ లేనప్పుడు దానికి వచ్చే ఫలాన్ని అనుభవించేది వాళ్ళేగా. ఆహారం తినకూడదు, నీకు డయాబెటిక్ వచ్చింది, నువ్వు తినకూడదమ్మా స్వీట్స్ అన్నారు, కానీ తినడానికి పోయిన తర్వాత ఏమవుతుంది, ఫలం వస్తుంది, ట్యాబ్లెట్స్ కాగదు, మిగిలిన ఆర్గాన్స్ ఉన్నాయి, వాటి అన్నిటి మీదకి వెళ్తుంది. కానీ పాపం తెలియదా, షుగర్ వచ్చిన తర్వాత ఈ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అని ఆపుకోలేరు. ఎందుకు ఆపుకోలేరు అంటే లోపల ఉన్నటువంటి మనసుని కంట్రోల్ చేసుకోవటము, మనసు మీద పని చేసుకునేది అలవాటు ఇప్పటి వరకు మనకి లేదు. అందుకని ఎంతసేపటికి భగవద్గీత చెప్పిన ఏంటంటే, నీ మనసు మీద నీ ఇంద్రియాల మీద నువ్వు పట్టు సాధించాలంటే నేను లేదు నాది లేదు అనేటువంటి భావం లేకుండా ఒకే తత్వంలో నువ్వు ఎప్పుడైతే ఉండగలిగావో అప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ పడిపోతాయి తప్ప
అన్లెస్ అని అంటే నీకు ఒక హయ్యెస్ట్ దాని మీద మనసు పెట్టకపోతే చిన్న స్థితి పోదు అంటాడు. మనకే ఉదాహరణ, ఏదైనా ఒక పని మీద నేను బిజీగా ఏదో వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత అందులో ఆ అమ్మ వంట చేసింది, అందులో ఉప్పు ఉందా కారం ఉందా అవన్నీ ఏం తెలియదు, ఆకలేసింది, తినేసాం. రాత్రి చూసిన తర్వాత అమ్మ ఇది కొంచెం ఉప్పు వేసినట్టున్నావే అన్నాం. మరి మధ్యాహ్నం తినింది కూడా అదేగా, మరి అప్పుడు ఎందుకు నువ్వేం చెప్పలేదు అన్నారంటే ఏంది, మనసు ఇప్పుడు మన తినే దాని మీద పదార్థం మీద లేదు. అంటే అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఉదాహరణ ఏంది, అన్నిటికీ మూలం ఏంటి, నువ్వు మనసు. నీ మనసుని మీద ఇప్పుడు ఒక హయ్యెస్ట్ దాని మీద ట్యూన్ చేసావనుకో, నువ్వేం చేస్తున్నావు అనే విషయం గుర్తుంటుంది. తినే ముందు నీ కంటి ముందు ఉన్నది ప్రసాదం అనుకుంటావు, ఆకలేసింది ప్రసాదంగా స్వీకరిస్తావు. కానీ మనం అలా అనుకోము, ఆకలికి తిన్నాం, మనం రుచుల కోసం తింటాం, తర్వాత అవసరానికి మాట్లాడడం. మనం అవన్నీ ఏదో మాట్లాడితే మనకు సంతోషం వస్తుందని మాట్లాడతాం, అట్లా అవసరమైన వింటే ఏమొస్తుంది, బోర్ కొడుతుంది. అందుకని మనకు అన్ని గాసిప్స్, వేరే వేరే వాళ్ళ విషయాలు అయితే మనకు చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాగే మన స్పర్శ కూడా ఏంటి, వేడి చల్లని అన్నీ గ్రహిస్తుంది కదా. ఏ స్పర్శ కావాలంటే ఆ స్పర్శకు పరిగెత్తాలని చూస్తున్నాం. ఏ స్పర్శ అయినా నీ మనసుకి ఇచ్చే సజెషన్ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు అనవసరపు వాటికి వెళ్లకుండా ఉంటాము. అలా ఉండాలి అంటే ఏంటి, నీ మనసు వెళ్ళి పరమాత్మతత్వం మీద లగ్నం చేయగలిగినప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు నువ్వు చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా ఆ పరమాత్మతత్వ భావం తప్ప నీకు ఇంకోటి ఏమీ లేదనేటువంటి స్థితి నీకు వస్తుంది. అప్పుడు నీకు పాపపుణ్యాలు అంటాము అన్నట్టు 9వ చెప్తున్నాడు. 10 కర్మలన్నింటినీ భగవదర్పణం గావించి ఆసక్తి రహితంగా కర్మల రాచరించువాని తామరాకుపై నీటి బిందువుల వల్ల పాపములు అంటావు. అంతే కదా, తామరాకు ఉంటుంది, నీటిలో ఉంటుంది, దాని బురద అంటావు, ఏదంటదు, స్వచ్ఛంగా అందమైన ఫ్లవర్ బయటకు వస్తుంది. మనం కూడా ఏంటి, మన కోసం ఏం చేస్తున్నాం అనేటువంటి భావం కనుక లేకుండా ఆ జరుగుతున్నదంతా పరమాత్మ భావంలో జరుగుతుంది అంటే దానివల్ల మనకి ఎలాంటి లాభ నష్టాలు అవన్నీ ఉండవు, ఎటువంటి పాపాలు ఉండవు. ఎప్పుడైతే పాపం లేదో ఆల్మోస్ట్ అలా మనం హ్యాపీగా ప్యూరిఫై అయిపోయినప్పుడు మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో మనం చూస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, తింటున్నా ప్రతిదీ ప్రశాంతమైనటువంటి భావాన్ని మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంతే కదా. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ కింద, ఏం చెప్తాడు 11వ కర్మయోగులు మమతాసక్త రహితులై కేవలము ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరాల ద్వారా అంతఃకరణ శుద్ధికే కర్మలను ఆచరించరు. మరి ఇన్ని ఉన్నాయి కదా, హ్యాపీగా మనసు సుఖంగా ఉంది, శాంతిగా ఉంది, కావాల్సినవన్నీ ఉన్నాయి, మరి ఎందుకు అనవసరంగా కర్మలు చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇన్ని నీకు ఉన్నా నీ ద్వారా జరగాల్సిన కర్మ పరమాత్మతత్వ భావంలో నీకు ఆ కర్మ మీద ఆసక్తి లేకుండా నేను చేయాలని పరిగెత్తామనుకో, కర్మ మీద ఆసక్తి, నీకు వచ్చిన పని చేస్తున్నావు అనుకో, భగవతత్వమైన పని. ఎప్పుడైతే నువ్వు భగవతత్వంలోకి ఇంకా లింక్ అయి ఉన్నావో అనవసరమైన పని ఏది నీకు రాదు. నిన్ను భగవతత్వంలో ముందుకు ఏది తీసుకెళ్తే ఆ పనే వస్తుంది, ఎవరైనా గ్రహించవచ్చు. ఎందుకు, అనవసరమైన పనికి వెళ్తే అశాంతి వస్తుంది, అవసరమైన పని వస్తున్నప్పుడు మనశ్శాంతి వస్తుంది. అవసరమా కాదా, మంచి పని చెడ్డ పని అనేటువంటి భావం కూడా మనసులో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి పరమాత్మతత్వం పనే జరుగుతుంటుంది కాబట్టి దానికి లాభ నష్టాలన్నీ ఏమీ ఉండవు. మరి అలాంటి స్థితిలో ఉండి కూడా మరి ఎందుకు ఇలా పనిచేస్తుంటారు వీళ్ళు అని అడుగుతారు. ఎందుకు పని అంటే ఆ పని వాళ్ళు ఎందుకోసం చేస్తారంటే లాభ నష్టం కోసం చెయ్యరు. వాళ్ళ యొక్క లోపల శక్తి పరమాత్మతత్వంకి లింక్ అయ్యి, అంటే ఏంటి, ఉండండి కేవలం ఇంద్రియ మనసు అంతఃకరణ శుద్ధికే కర్మలు ఆచరించారు. అంటే ఏంటి, వాళ్ళ మనసు యొక్క శుద్ధి చేసుకోవడం కోసం మాత్రమే పనులు అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, లాభం నష్టం ఎప్పుడైతే లేనప్పుడు ఎట్ట పని చేస్తారు, ఎవరైనా రిలాక్సింగ్గా చేస్తారు. రిలాక్సింగ్గా చేసినప్పుడు ఎట్లుంటుంది, పరమాత్మతత్వం ఎట్లా ఉంటుంది, నిశ్చలంగా, నిరాకారంగా, నిర్గుణంగా, ఏ ఇంప్రెషన్ లేకుండా తటస్థంగా అన్ని మళ్ళీ నిద్రపోతున్న స్థితి కాదు, మళ్ళీ అలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా ఉంటూ పని జరుగుతూ పోతుంది. దేనికోసం ఆ పని అవుతుంది, మన యొక్క భగవతత్వమే కంఫర్టబుల్గా ఉండే భావంతో జరిగిపోతూ ఉంటుంది. ఆత్మశుద్ధి అంటే ఇంకా జ్ఞానము ఎక్స్పాండ్ అయ్యే స్థితిలో ఉండడం కోసమే జరుగుతుంది తప్ప వీళ్ళ పని కోసం జరగదు అని అంటారు. ఆల్రెడీ 23 minutes అయింది, రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఆ స్వేచ్ఛత కన్నా బుద్ధిబద్ధుడు. ఇంకా అంటే అల్టిమేట్ ఏంటి, ఏ లాభం ఆశించకుండా కనుక చేస్తే నీకు వచ్చే లాభం ఏందయ్యా అని అడుగుతారు. ఎందుకంటే మనం ముందు నుంచి అలా అలవాటు పడ్డాం, ఎక్కడికి పోతే ఏమొస్తుంది అని. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీకేమొచ్చింది, అక్కడ ఏదో నీకు పోస్ట్ వచ్చింది, నీకేం లాభం వచ్చింది, నీకెంత, నీకు ఉపయోగం ఉందా, నీకేమన్నా అని అడగడమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ప్రతి వాళ్ళు ఎవరైతే శాంతికి ఉన్నటువంటి విలువను గ్రహిస్తారో, శాంతి కోసం కంఫర్టబుల్గా ఉండడం చేస్తారో వాళ్ళకి అవి ఇవి అనేటువంటి ఆలోచన ఉండదు. ఎందుకు, వాళ్ళల్లో వాళ్ళు ఆనందంగా ఉంటాం, వాళ్ళు శాంతిగా ఉండడం అనేటువంటి స్థితి తెలిసినప్పుడు వీళ్ళకి ఇంకా ఏం కావాలి,
కాకపోతే చేయడం జరుగుతుంది అంటే ఏంటి అంటే ఇంకా ప్యూరిఫై చేయడానికి చేసుకుంటూ పోవడానికి అనేటువంటి పరిస్థితి తప్ప వాళ్ళ కోసంగా ఏం ఉండదు అని చెప్తాడు. ఆత్మశుద్ధి అంటే ఏంటంటే ఇంకా పరమాత్మ తత్వంలో ఇంకా అది క్లియర్ చేసుకుంటూ పోవడం జరుగుతుంటుంది అంటారు. అది మనం క్లియర్ అవడమా లేకపోతే చేస్తున్నందువల్ల పక్క వాళ్ళు క్లియర్ అవడమా అని తీసేసి ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మ తత్వం ఎక్స్ప్లోర్ అవుతుంది అన్నట్టు చెప్పారు. పరమాత్మ తత్వం ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే ఏంటి? హ్యాపీనెస్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. పరమాత్మ తత్వం అంటే ఏంటి? బ్రహ్మానందం. ఒక వస్తువుతో ఇంకోటి ఆనందం లేని వాళ్ళలా కదా మనం కూడా అలాంటి స్థితిలో ఉండడం జరిగినప్పుడు చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి చేత ఆల్రెడీ ప్యూరిఫికేషన్ అయిపోయింది కాబట్టి అంతా పరమాత్మతత్వ భావంలాగా వ్యక్తమవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చూద్దాం రేపు కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.